ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఆదరిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. బాల్యం అంటే ఒక స్వచ్ఛమైన ప్రవాహం. ఆ ప్రవాహంలో భక్తి కలిస్తే అది పుణ్య గోదావరి అవుతుంది. చిన్నారి చిరునవ్వులో చిన్ని కృష్ణుడు కనిపిస్తాడు. వారి చిట్టి పలుకుల్లో పరమాత్ముని వేదం వినిపిస్తుంది. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని తమ గుండెల్లో నింపుకుని ఈ చిన్నారులు మన ముందుకు వస్తున్న అద్భుత కార్యక్రమమే బాలముకుందాం. మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న కళాకారులను ఆహ్వానిద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంస్కృత విద్యాపీఠంలో ఆచార్యులుగా వ్యవహరిస్తున్న శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కూడా ఆహ్వానిద్దాం. గురువు గారు నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. పలకడానికి కష్టమైన పదాలను కూడా తమ చిట్టి నాలుకలతో అమృతధారగా కురిపిస్తున్నారు మన చిన్నారులు. శ్లోకం అంటే కేవలం శబ్దం కాదు, అది ఒక ధ్యానం. ఆ ధ్యానంలో మనం కూడా భాగస్వాములవుదాం రండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హిమశ్రీ. నేను శ్లోకాయ బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ చతుర్థోऽధ్యాయః. జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాహనమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్షాకవే బ్రవీత్ ఏవం పరంపరాభ్రాతం ఇమం రాజస్య యోగితుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప స ఏవాయం మయేతేద్య యోగ ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం భేతదుత్తమం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరజన్మ వివస్వతః కథమే సద్విజానీయాం త్వమాదౌ ప్రోత్తమానిది. శ్రీభగవానువాచ బహూని మే గీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అచోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోऽపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ త్వామయత్మ మాయయా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధన్యవాదాలు. గురువుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో శ్లోక పఠనంలో పాల్గొన్న ఆ చిన్నారి గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. చిన్నారి భగవద్గీత శ్లోకాలను చక్కగా పఠించి వినిపించారు. ఈ లోకంలో మనకందరికీ కూడా సదా సర్వదా రక్షణ ఉండాలి అని అంటే సామాన్యంగా పెద్దలు మనకు నేర్పుతూ ఉంటారు, ఏదో ఒక ఆయుధాన్ని మన బిడ్డల దగ్గర ఉంచాలి అని. ఎక్కడికన్నా రాత్రిపూట బయటకు వెళుతూ ఉంటే ఏదో అంత దీపం చేత పట్టుకుని వెళ్ళండి, ఒక చేతికర్ర తీసుకుని వెళ్ళండి అంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి ఆయుధంగా పనికొస్తుంది. కానీ సర్వకాల సర్వావస్థల యందు కూడా మన బిడ్డలు చాలా గొప్పగా వారికి వారే రక్షణాన్ని చేకూర్చుకోవాలి అంటే వారికి మనం ఇవ్వవలసినటువంటి నేర్పవలసినటువంటి ఏకైక గొప్ప ఆయుధం భగవద్గీత. ఆ ఒక్క భగవద్గీతను కనుక మనం నేర్పగలిగాము అంటే వారెంతో చక్కగా వారికి వారే రక్షణను పొందగలుగుతారు. అటువంటి భగవద్గీతను ఇప్పుడు చిన్నారులు చాలా గొప్పగా అందరూ కూడా పఠనం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అటువంటి భగవద్గీత శ్లోకాలను ఈనాడు చిన్నారి చక్కగా పాడి వినిపించినది. ఈ చిన్నారికి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతున్నాం. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం.
నటన అనేది ఒక విద్య, కానీ భక్తితో చేసే నటన ఒక యోగం. ఈ చిన్నారి ఇప్పుడు తమ హావభావాలతో పురాణ కథలకు ప్రాణం పోయబోతున్నారు. తెరపైకి వస్తున్న ఆ అద్భుత పాత్రలను మనము ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాస పద్మసూర్య. నేను బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు నారదుడి ఏకపాత్రాభినయం చెప్పబోతున్నాను. నారాయణ నారాయణ శ్రీలక్ష్మీనాథాయన నమః. ఆహా, ఈరోజు లోకాలన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. కానీ ఈ నారదుడి మనసులో మాత్రం ఏదో అలజడి. కారణం నా చేతి ఫలం. ఇది సామాన్యమైన ఫలం కాదు. దీన్ని భుజించిన వారికి అపారమైన జ్ఞానం లభిస్తుంది. మరి ఇంతటి మహిమగల ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి? వైకుంఠానికి వెళ్తే విష్ణు వద్దన్నారు, సత్యలోకానికి వెళ్తే బ్రహ్మ వద్దన్నారు. మరి ఇంకా మిగిలింది ఆ కైలాసమే. పద నారద పద, కైలాసానికి వెళ్దాం పద. ఆహా, కైలాసం ఎంత అందంగా ఉందో! అదే కాదు, చాలా చల్లగా కూడా ఉంది. శివుడి మనసులాగా. అదిగో పార్వతి పరమేశ్వరులు, అదిగో గణపతి సుబ్రహ్మణ్యుడు. ఇదే సరైన సమయం. ఓం నమ శివాయ. జనని జనకులకు నా ప్రణామాలు. ఏంటి స్వామి, నేను ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? ఏం లేదు స్వామి, నేను లోక సంచారం చేసేటప్పుడు నాకు ఒక అద్భుతమైన ఫలాన్ని లభించింది. ఈ ఫలాన్ని మీకు ఇద్దామని వచ్చినాను స్వామి. కానీ స్వామి, ఒక షరత్తు. ఈ ఫలాన్ని ఒక్కరే పూర్తిగా తినాలి. ఏంది పార్వతమ్మ, మీలో మీకే కలహాలు పెట్టేదానికి వచ్చినాను అనుకున్నారమ్మా? ఏం చేద్దాం చెప్పండి. ఈ ఫలానికి ఉండే ప్రత్యేకతే అది. పోనీ వినాయక సుబ్రహ్మణ్యం, మీలో ఎవరైనా ఈ ఫలాన్ని... అయ్యో స్వాములు, అలా కోపంగా చూడకండి అయ్యా. ఈ ఫలాన్ని గణేశుడికి ఇస్తే సుబ్రహ్మణ్యుడి కోపం, సుబ్రహ్మణ్యుడికి ఇస్తే గణేశుడి కోపం. మరి ఎలా? నాకు ఒక ఉపాయం తట్టింది. గణేశ సుబ్రహ్మణ్య, మీలో ఎవరైతే ముందుగా 3 లోకాలు చుట్టి వస్తారో వాళ్ళకే ఈ అద్భుతమైన ఫలాన్ని లభిస్తుంది. అదిగో సుబ్రహ్మణ్యుడు అప్పుడే నెమలి వాహనం ఎక్కెళ్తున్నాడు. కానీ గణేశుడు ఏంటి ఇలా చేస్తున్నాడు? వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నాడు. నాకు అర్థమైంది. వాళ్ళ తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని భావించి వాళ్ళ చుట్టూ తిరిగితే 3 లోకాలు చుట్టినట్టే అని నిరూపిస్తున్నారు. ఇంకేంటి, నిరూపించేశాడు కూడా. పరమేశ్వర, ఈ ఫలానికి నిజమైన అర్హుడు వినాయకుడే. నా కర్తవ్యం పూర్తయింది. నేను ఇంకొస్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కాదు, నారాయణ నారాయణ. గురువుగారు, మరి ఈనాటి ఏకపాత్రాభినయాన్ని వీక్షించారు కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. చిన్నారి నారదుడి యొక్క పాత్రలో చాలా చక్కనైనటువంటి అభినయాన్ని ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో చేశారు. నారదుల వారు అంటేనే లోక కళ్యాణం కోసం పలు లోకాలన్నీ కూడా తిరిగేటువంటి వారు. ఏకదా నారదో యోగి పర్యటన్ వివిధాన్ లోకాన్ మర్త్యలోకముపాగత అంటారు. మనం ఏ వ్రత కైంకర్యం చేస్తున్నా, ఏ కార్యంలో ఉన్నా కూడా ప్రతి కథలోనూ కూడా నారదుల వారు తప్పనిసరిగా ఉండి తీరుతారు. అటువంటి నారదుల వారి యొక్క పాత్ర ప్రతి ఒక్క పురాణానికి కూడా మూలభూతంగా ఉన్నది. అటువంటి నారదుల వారి యొక్క పాత్రలో చిన్నారి చాలా చక్కనైనటువంటి అభినయాన్ని ఈ రోజున ప్రదర్శించాడు. ఈ చిన్నారికి సదా సర్వదా గోవిందుడి యొక్క అనుగ్రహం తోడుండాలి అని మనసారా కోరుతుంది. ఇక ఈనాటి కార్యక్రమంలో 3వ అంశం కళా వైభవం. అందమైన రాగం, అద్భుతమైన తాళం, అమోఘమైన చిత్రం, ఇవన్నీ కలిస్తేనే కళా వైభవం. మన చిన్నారులు ఏ విధంగా తమ ప్రతిభతో ఈ వేదికను ఇంద్రజాలం చేయబోతున్నారో ఇప్పుడు మీరే చూడండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు నూతను. నేను శ్లోకాయ బిర్లా స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు త్యాగరాజ వారి దివ్యనామ సంకీర్తనలు పాడబోతున్నాను. గతమోహ శ్రిత పాల కుత
చక్కటి కళా వైభవాన్ని చూసి ఆనందించాం కదా! మరి మీ అమూల్యమైన స్పందన ఏంటో తెలియజేస్తారా? శాస్త్రంలో చెప్తారు, శబ్దార్థౌ సహితౌ కావ్యం అని. శబ్దార్థావేవ కావ్యస్య శరీరం అని చెప్తారు. అంటే ఒక శబ్దము, దానికి ఉండేటువంటి అర్థం, ఈ రెండు కూడా ఒక కావ్యమునకు శరీరముట. అదేవిధంగా మానవులమైనటువంటి మనకు ఇదిగో కరచరణాద్యవయవాలతో ఒక శరీరం ఉన్నది. ఈ కరచరణాద్యవయవాలతో ఉండేటువంటి శరీరాన్ని మాట్లాడిస్తున్నది, పాట పాడిస్తున్నది, నాట్యము చేయిస్తున్నది, వివిధమైనటువంటి కళలను ప్రదర్శింపజేస్తూ ఉన్నటువంటిది కూడా లోపల ఉండేటువంటి ఆత్మ. అయితే కేవలము ఈ శరీరము లోపల ఒక ఆత్మ ఉంటే సరిపోతుందా? ఇంకేదీ కూడా అవసరం లేదా అనంటే అంటున్నారు, ఆ శరీరానికి ఆ ఆత్మకు కూడా అలంకరణ కావాలండి. వస్త్రేణ వపుషా వాచ ఇత్యాది అలంకరణలు కావాలి. అయితే నిజమైనటువంటి అలంకరణ ఏమిటట? మనం ధరించేటువంటి వస్త్రమో, మనం వేసుకున్నటువంటి బంగారు ఆభరణములో, మనం పెట్టుకున్నటువంటి తిలకములో ఇవేవి కాదు నిజమైనటువంటి అలంకరణలు. ఒక మానవుడికి, ఒక ఆత్మకు, ఒక శరీరానికి నిజమైనటువంటి అలంకరణ అంటే ఏమిటి అంటే ఒక కళలో ప్రావీణ్యం అన్నారు. అది నాట్య కళ కావచ్చు, గాన కళ కావచ్చు, వాద్య విశేషాన్ని చేయగలిగేటువంటి కళ కావచ్చు. ఇటువంటి కళను ఎవరైతే నేర్చుకుని ఉంటారో నిజముగా వారందరూ కూడా ఆభరణయుక్తమైనటువంటి శరీరాత్మకులు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. మరి మనం అందరం కూడా అందుకే అంటారు, సంగీత సాహిత్య కళా విహీన సాక్షాత్ పశు అంటారు. మరి మనం అలా కాకూడదు కదా. మనమే కాదు, ముఖ్యంగా మన చిన్నారులను కూడా చక్కనైనటువంటి కళలలో నేర్పరితనాన్ని ఆ చిన్నారులకు నేర్పించాలి. ఈ రోజున మనం చూడండి, బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులందరూ కూడా చాలా గొప్పగా వారి వారి యొక్క కళని, గానమును, నాట్యమును, వాద్య విశేషమును చాలా గొప్పగా ప్రదర్శించారు. మరి ఈ చిన్నారులందరికీ కూడా గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని, వారు ప్రదర్శించినటువంటి ఈ కళలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఈ చిన్నారులు చేరుకోవాలి అని మనసారా కోరుతున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో చివరి అంశం సంప్రదాయ వస్త్రధారణ. మణిపూర్ నుండి హిమాచల్ వరకు, పంజాబ్ నుండి ఆంధ్ర వరకు ప్రతి ప్రాంతానికి ఒక అందం ఉంటుంది. ఆ అందాన్ని తమలో నింపుకొని మన దేశ సమగ్రతను చాటి చెప్పేందుకు వస్తున్నారు మన చిన్నారులు. ఆ రంగుల ప్రవాహాన్ని చూసి మనము ఆనందిద్దాం ఈ విభాగంలో. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సహస్ర. నేను శ్లోక బెల్లా స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు బీహార్ వస్త్రధారణ గురించి చెప్పబోతున్నాను. మా రాష్ట్రంలోని మహిళలు చీర లేదా సల్వార్ కమీజ్ను ధరిస్తారు. పండగల సమయంలో సాంప్రదాయ దుస్తులను ప్రత్యేకంగా ధరిస్తారు. ముఖ్యంగా ఛత్ పూజ సమయంలో మహిళలు చీరను పవిత్రంగా కట్టుకొని సూర్యదేవుని ఆరాధిస్తారు. గాజులు, బింది, మాంగ్ టీకా వంటి ఆభరణాలు ధరిస్తారు. తలపై పళ్ళు కప్పుకోవడం మా సంస్కృతిలో ఒక భాగం. బీహార్ భారతదేశానికి ఐక్యతను పొందిన ఒక రాష్ట్రం. ఇక్కడ ప్రాచీన విశ్వవిద్యాలయం నాలందా యూనివర్సిటీ ఉంది. మా రాష్ట్రం భారతదేశ సాంప్రదాయాలకు మూలం. బీహార్ ప్రజలు సరళత మరియు అతిథి సత్కారానికి ప్రసిద్ధి. వివాహాల సమయంలో మహిళలు ఎరుపు లేదా పసుపు రంగు చీరలను ధరిస్తారు. మా పండుగలు భక్తి మరియు ఆనందంతో కలిగి ఉంటాయి. మా దుస్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. బీహార్ మహిళలు సాంప్రదాయం మరియు ఆనందంతో కలిగి ఉంటారు. ధన్యవాదాలు. గురువుగారు, సంప్రదాయ వస్త్రధారణను వీక్షించాం కదా, మరి దీని గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. చిన్నారి, బీహార్ రాష్ట్రపు వస్త్రధారణ పద్ధతులను గురించి చాలా చక్కగా తెలియజేశారు. సంస్కృతంలో విహారహ అనేటువంటి ఒక పదము నుండి బీహారను నామధేయంతో రాష్ట్రం మనకు కలిగింది. విహారము అనంటే అనేక అర్థములు ఉన్నాయి.
మనం తెలుగులో విహారయాత్ర అనే అర్థం, విశేష హారము అని కూడా ఒక అర్థం. భారతావని యొక్క హైందవ ప్రాచీన విద్యలకు చాలా గొప్పదైనటువంటి భారతావనికి ఒక హారభూతమైనటువంటి రాష్ట్రం బీహార్ రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని, వస్త్రధారణ పద్ధతులను చిన్నారి చాలా చక్కగా తెలియజేశారు. ఈ చిన్నారికి సదా సర్వదా గోవిందుడి యొక్క అనుగ్రహం వెంట ఉండాలి అని మనసారా కోరుతున్నాం. గురువుగారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మా చిన్నారులకు మీ నుంచి ఓ మంచి మాటను కోరుకుంటున్నాం. ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులు వారి వారి యొక్క ప్రతిభను చాలా చక్కగా ప్రదర్శించారు. ప్రతిభ అనేటువంటిది ప్రతి ఒక్కరిలోనూ కూడా తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ప్రతిభ లేనటువంటి ప్రాణి ఈ లోకంలో ఎక్కడా ఉండదట. పెద్దలు అంటారండి, అలా గోడ మీద తగిలించి ఉన్నటువంటి సమయాన్ని మనకు చెప్పేటువంటి సమయ యంత్రము, దీన్ని మన ఆధునిక భాషలో గోడ గడియారము ఇత్యాది పదాలతో మనం పిలుస్తాం. ఆ సమయ యంత్రము ఒకవేళ పని చేయడం మానేసి ఉందనుకోండి, అది పని చేయడం లేదు. అరే, అది పని చేయడం లేదు కదా, ఇంకా ఏమున్నది అని మనం అనుకోరాదట. అలా పని చేయకుండా ఆగిపోగినటువంటి ఆ సమయ యంత్రము కూడా రోజుకి 2 సార్లు ఖచ్చితముగా సరైనటువంటి సమయాన్ని చూపిస్తుంది. అంటే ఆగిపోయిన అచేతనమైనటువంటి సమయ యంత్రము వలనే రోజుకి 2 సార్లు సరైనటువంటి సమయాన్ని అది చూపిస్తుంది. మరి చైతన్యయుక్తులమైనటువంటి మానవులం కదా, మరి మన యొక్క ప్రయోజనం ఏమున్నది ఈ లోకంలో? ఈ చిన్నారులు కానీ మనం కానీ అందరం ఆలోచించవలసినటువంటిదల్లా ఒకటే, భగవంతుడు మనకు గొప్పదైనటువంటి ఈ మానవ జన్మను అనుగ్రహించారు. ఈ మానవ జన్మ సార్థకత ఎప్పుడవుతుంది అంటే, ఏదో ఒక కళను లేకపోతే విద్యను మనందరం కూడా గొప్పగా ఉపాసన చేసినటువంటి రోజున. మరి చిన్నారులు ఈ రోజున శ్లోక పఠనం చేశారు, పాత్రాభినయం చేశారు, వస్త్రధారణలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని తెలిపారు. ఎంతోమంది చిన్నారులు గాన కళను ప్రదర్శించారు, వాద్య కళను ప్రదర్శించారు, నాట్య కళను కూడా ప్రదర్శించారు. మరి వీరందరి యొక్క జీవిత ఔన్నత్యము వారి వారి యొక్క ఆ ప్రదర్శనలో దాగి ఉంటుంది. దానిని కనుక మనం ఖచ్చితముగా పట్టుకోగలిగితే చాలు, ఈ మానవ జీవితం చరితార్థమవుతుంది. తల్లిదండ్రులు కానీ గురువులు కానీ చేయవలసినటువంటి ప్రధాన కార్యం ఏమిటి అంటే, ఈ చిన్నారులు ఎవరెవరికి ఏ ఏ కళ చాలా గొప్పగా అబ్బుతున్నదో దా కళలో వారిని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయడం. ఈ ఒక్క కార్యమును గనక తల్లిదండ్రులు గురువులు చేయగలిగితే చాలండి. మేధావినః శాస్త్రవిదోయతంతాం అంటారు మహాకవి. అటువంటి గొప్పదైనటువంటి శాస్త్రవిదః యతంతాం మేధావినః. మరి మనందరం కూడా మేధావి వర్గంలో ఉండే ప్రయత్నం చేస్తూ ఈ చిన్నారుడికి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతూ ఉన్నాం. చూశారు కదండి, చిన్నారులు తమ కళా నైపుణ్యాన్ని ఎంత అద్భుతంగా ప్రదర్శించారో. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.